హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడిఎస్ కరీ ఎండి యునాని. ఇవాళ టాపిక్ వచ్చేసి అంగం సైజ్ గురించి ఉందండి. మా దగ్గర ట్రీట్మెంట్ ఎస్పెషల్లీ మగవాళ్లలో అంగంలో స్తంభన తగ్గిన, పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోయినా, చక్కగా ఉన్న అంగం పైరోని డిసీజ్ వంకరైపోయినా, అలాగే ఫ్రాక్చర్ అయిపోతుంది. మన బొక్క ఇరుగుతుంది కదండి, అలాగే అంగం కూడా ఇరుగుతుందండి. మనం సెక్స్ చేసేటప్పుడు ఇలా బాగా చేసేటప్పుడు ఆ పక్కనే తగిలింది అనుకోండి, టక్ అని బొక్క ఇరిగినట్టు అంగం ఇరిగిపోతుంది. దానికి ఫ్రాక్చర్ ఆఫ్ పెనిస్ అంటారండి. అంగం కూడా ఇరుగుతుంది. అప్పుడు బ్లడ్ వచ్చేసి అంగంలో నిండిపోయి బాగా అంగంలో అయిపోయి ఫ్రాక్చర్ ట్రామా, అది ఒక పెద్ద తలనొప్పి. అది దానికి సర్జరీకి పోవాల్సిన అవసరం ఉండదు. కానీ అట్లాంటి కేసు కూడా కొన్ని మా దగ్గర చాలా వరకు మంచిగా అవుతాయి. అంటే ఫ్రాక్చర్ ఆఫ్ పెనిస్, పైరోని డిసీజ్ అంటే వంకరైపోయినది. అలాగే అంగం పెద్దగా ఉన్న, చిన్నగా అయిపోయినా, దొడ్డుగా ఉన్న, సన్నగా అయిపోయినా, అంటే గడత తగ్గిపోయినా, ఇవన్నిటికీ మా దగ్గర చక్కటి పరిష్కారం. సైజ్ గురించి అపోహలు చాలా ఉన్నాయండి. అసలు ఎంత సైజు ఉంటే మా ఆవిడ, నా పార్ట్నర్ సుఖపడుతుంది? మా దగ్గర రోజు 500-600 ఫోన్లలో సైజ్ గురించి వచ్చే ఫోన్లు మాత్రం దాదాపు ఒక 50-60 ఫోన్స్ అవే ఉంటాయండి. దాదాపు మినిమం తీసినా కూడా 30-35 ఫోన్స్ అవే ఉంటాయండి. సార్ మా సైజ్ లేదు సార్, మా సైజ్ పెరుగుతుందా? నేను ఒక్కటే చెప్తాను, సైజ్ గురించి దిగలు పడకండి. ఆ మ్యాటర్ కాదు, అసలు మ్యాటరే కాదు అది సైజు. ఇక్కడ చూడండి, ఇది ఒక సైజు అంగం, ఇది ఒక సైజు. ఇది ఆరోగ్యంగా అంటే మనం ఆరోగ్యంగా ఉన్నాం, ఇదే సైజు మనకు పుట్టుకతో వచ్చింది, ఇదే సైజు మనకు పుట్టుకతో వచ్చింది అనుకుందాం. ఇదే సైజు పుట్టుకతో వచ్చింది. ఇప్పుడు మన పెళ్ళి అయిపోయింది, మన సెక్స్కి వెళ్ళామనుకోండి. అసలు యోని దేవుడు ఎలా డిజైన్ చేశాడంటే, ఇది యోని అనుకోండి. యోనిలో ముందు భాగం, ఈ భాగం ఉంది కదా వల్వా, ఈ భాగమే సెన్సిటివ్ నర్వ్స్. అంటే వాళ్ళకు సున్నితమైన, స్త్రీలకు సున్నితమైన నరాలన్నీ దేవుడు ఇక్కడ వచ్చి ఎండైపోతాయి. పై భాగం వాళ్ళకి ఇక్కడ రాపిడి చేస్తేనే వాళ్ళు కొంచెం కిలిటోరిస్ ఉంది కదండి, ఓ బటన్ లాగా ఉంటుంది, అది చిన్న బటన్ ఇలాగా, దాని మీద రాపిడి చేస్తేనే వాళ్ళు సుఖపడతారు. దేవుడు అన్ని సెన్సిటివ్ నర్వ్స్ అన్ని ముందు భాగంలో పెట్టాడు. ఇప్పుడు 3 ఇంచ్ లోపల, ఇప్పుడు చూడండి, ఇది చిన్న అంగం అనుకోండి, 3 ఇంచ్ ఉంది ఇది. ఇప్పుడు లోపల ఇక్కడ పెట్టాం కదా, లోపల పెట్టంగానే ఇక్కడ వరకే సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి. ఈ భాగమే స్త్రీలకు, ఈ భాగం 3 ఇంచుల వరకే వాళ్ళ భాగం సెన్సిటివ్గా ఉంటుంది. ముందు ఇప్పుడు ఇంత పెద్ద పెట్టా అనుకోండి, ఇక్కడ అన్నీ ఈ భాగం అంగం ముందు ఇంత భాగం ఉంది కండి, లోపలికి వెళ్ళిపోయినా ఇన్సెన్సిటివ్, అంటే అక్కడ సెన్సిటివ్ నరాలు లేవు, స్త్రీలకు ఉండవు. వాళ్ళు ఇక్కడ లోపల పెట్టిన వాళ్ళకి పొత్తి కడుపులు నొప్పి అవ్వచ్చు, బాధ, అంతేగాని సుఖం అనేది ఈ ముందు భాగంలోనే కలుగుతుంది. జీ స్పాట్ అనేది ఇక్కడ ఉందండి, ఇక్కడే ఈ 3 ఇంచుల వరకే ఉంటుంది. ఇప్పుడు మనం సెక్స్ చేసినప్పుడు వాళ్ళకు సుఖపడే వరకు, వాళ్ళు అంటే ఆర్గజం పొందే వరకు మన అంగంలో నీలకడ, గట్టితనం, దీంట్లో బ్లడ్ వచ్చేస్తే రిటైన్ అయిపోవాలా, రిటర్న్ అవ్వకూడదు. రిటైన్ అంటే ఆగి ఉండాలా, వీనస్ లీకేజ్ కాకుండా గట్టితనం, వాళ్ళకు భావి ప్రాప్తి కలిగే వరకు మనం రాపిడి చేస్తున్నప్పుడు వాళ్ళ జీ స్పాట్కు బాగా రాపిడి చేస్తారు, వాళ్ళు కూడా సుఖం పొందుతారు, ఆర్గజం పొందుతారు. అంతేగాని సైజు మ్యాటర్ లేదండి. ఒకవేళ మీ సైజు ఇలా ఉన్న సైజు హస్తప్రయోగం వల్ల ఇలా అయిందనుకోండి, ఆ తర్వాత ఇలా అయిపోయిందనుకోండి, యునాని వైద్యంతో, వనమూలికలతో, తిలాలతో, తైలాలతో, ఆ యునాని పట్టులతో మళ్ళీ ఇలా అయిపోయిన సైజు ఇలా వచ్చేస్తుందండి, మళ్ళీ ఇలా అయిపోయిన సైజు ఇలా వచ్చేస్తుంది. పుట్టుకతో చిన్నగా ఉంటే మాత్రం నేను ఏం చేయలేను. కానీ మధ్యలో పెద్ద ఉన్న సైజు, ఆరోగ్యంగా ఉన్న సైజు, అనకాండ ఉన్నలాగా, అనకాండ పాములాగా ఉన్న సైజు వానపాములాగా తయారైంది అనుకోండి, చచ్చిపోయిన ఎలుకలాగా తయారైంది, అది మంచిగా అవుతుంది. భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీకు సైజ్ తగ్గినా, మీ పవర్ తగ్గినా, అంటే గట్టితనం తగ్గినా, మీ టైమింగ్ తగ్గిపోయినా, మీ వీర్యంలో కణాలు తగ్గినా, మీ వీర్యం చిక్కదనం తగ్గినా, దాని మోతాదు తగ్గినా, ఈ అన్నిటికీ యునానిలో శాశ్వత నివారణ. మళ్ళీ చెప్తాను, బాధ్యతతో చెప్తున్నానండి. యునాని మందులతో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్లు మా సిస్టంలో సర్జరీలు ఉండవు, సైడ్ ఎఫెక్ట్ ఉండవు. అది కూడా పర్మనెంట్ సొల్యూషన్. ఒకసారి మందులు వాడుకుంటే మళ్ళీ జీవితంలో మందులు వాడుకోవాల్సిన అవసరం ఉండదు. అది మా దగ్గర ఇవాళ మందు వేసుకుంటే సెక్స్ చేయగలుగుతాం, లేదు రేపు మందు వేసుకోకపోతే సెక్స్ లేదు అనేది కాదండి. మా దగ్గర మందులు కూడా రెసిస్టెంట్ కావు. ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ ముసలితనంలోనే మా దగ్గరికి వస్తారు. అది నేచురల్గా వచ్చే వృద్ధాప్యం వల్ల ఆండ్రోపాస్ పీరియడ్లో నా దగ్గర రావచ్చు, అంతేగాని మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీరు అడగండి, మీ దగ్గర మందులు వాడుకుంటాను,
ఈ సమస్యతో బయటపడతానా కాదా, లేకుంటే ఎప్పుడు వాడుతుండాలా అని అడగండి. వాళ్ళకి మీరు సమాధానం ఇస్తారు. మా దగ్గర టెస్టాస్టెరోన్ తగ్గినా నేచురల్గా ట్రీట్మెంట్ మా దగ్గర ఉంది. మీ అంగం వైపు రక్త ప్రసరణ తగ్గినా మా దగ్గర ఆర్టిరోజెనిక్ ఈడీ ఉంది. నరాలు బలహీనపడి న్యూరోజెనిక్ ఈడీ వచ్చినా మా దగ్గర అంగస్తంభన సమస్య ఆ ట్రీట్మెంట్ ఉందండి. మీ సైజు పెద్దగా ఉన్న సైజు చిన్నగా అయిపోయినా మా దగ్గర మంచి ట్రీట్మెంట్. సెన్సిటివ్ పెయిన్స్ వచ్చినా మా దగ్గర మంచి ట్రీట్మెంటు. అలాగే మీ సెక్స్ టైం తగ్గినా శాశ్వతంగా ఆ సమస్యకు బయటపడవచ్చండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, అంటే టెంపరీ ట్రీట్మెంట్ కాదండి. ఒకసారి మందులు వాడుకుంటే మళ్ళీ నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. విన్నారు కదండి. మీలో ఎవరికైనా నేను సమస్య ఉండి, సెక్స్ సమస్యలు ఉండి, సైజ్ సమస్యలు ఉండి ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తెలుసుకుని నాతో మాట్లాడవచ్చు. దగ్గరలో ఉంటే నేరుగా వచ్చి కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటివరకు సెలవు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.